ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 5వ వచనము. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడు. ఇక్కడ గంప అనగా ఆహారము అనగా ఏదైనా గోధుమలను కోసినప్పుడు కానీ వరి కోసినప్పుడు కానీ వాటన్నిటినీ సేకరించడానికి వాటన్నిటినీ ఇంటికి తీసుకురావడానికి గంపలను ఉపయోగిస్తూ ఉండేవారు. గంప ఎలాగున నిండిపోతుందంటే నిండి పొంగి పొర్లుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువగా వేరే గిన్నెలో పెడతాము, లేదంటే పక్కన వారికి ఇంకైనా ఇస్తూ ఉంటాము. క్రైస్తవుడిగా మనము కూడా ఏమి చేయాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దీవిస్తున్నప్పుడు, మేలుల చేత నింపుచున్నప్పుడు, నీ గిన్నెలో నిండి పొంగి పొర్లుచున్నప్పుడు నీ చుట్టుపక్కల వారు ఎవరైతే లేకుండా కనబడుతూ ఉన్నారో, ఎవరైతే ఆ వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాటికి ఇచ్చేవారిగా మనందరము కూడా ఉండాలండి. ఇచ్చుట వల్ల ఇంకా అధిక ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నీ దగ్గర ఒక గంపై ఉంటే దేవుడు దాన్ని 2గా 3గా 1000గా లక్షలుగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి నమ్మిన ప్రజలు, దేవుణ్ణి విశ్వసిస్తున్న ప్రజలు, ఆయన నామముని ఎరిగి విశ్వాసముతో నిరీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే నమ్మరో, విశ్వసించరో, ఎవరైతే దేవుడిని నామమును దూషిస్తూ పట్టించుకోకుండా ఉంటారో, దేవుడంటే తెలిసి కూడా వారు దేవుణ్ణి ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ అనేక మాటలను దూషకరముగా అంటే వ్యర్థమైన మాటలుగా మాట్లాడుతూ ఉన్నారో వారికి ఏమి వస్తుందంటే శాపము వస్తుంది. ఇజ్రాయేలు బిడ్డలకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ ఫరో ఏమి చేస్తున్నాడంటే దేవుని బిడ్డలను పంపించకుండా ఉండినప్పుడు వారి గిన్నెలలో కూడా నిండి పొంగి పొర్లుతున్నాయి. కప్పలతో నిండి పొంగి పొర్లుతున్నవి. అనేకమైన శాపముల చేత, అనేకమైన దేవుని యొక్క ఉగ్రత చేత అవన్నీ కూడా నిండి పొంగి పొర్లుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హృదయములో ఆశీర్వాదము ఉందనుకోండి, ఆశీర్వాదమే పొంగి నిండి పొంగి పొర్లుతుంది. మనము శాపమును కొని తెచ్చుకునే వారిగా ఉన్నామనుకోండి, ఏమి నిండి పొంగి పొర్లుద్ది చెప్పండి అందరూ కూడా? శాపమేనా? మరి ఏది కావాలి మనకంటారు? ఆశీర్వాదము కావాలి. ఆశీర్వాదము కావాలంటే మనము పట్టుకోవలసిన వారు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రతి ఆశీర్వాదము ఆయనే అయి ఉన్నాడండి. హల్లెలూయా.